బంకీపూర్ బీహార్లో ఉన్నటువంటి ఈ నియోజకవర్గం నుంచి ప్రశాంత్ కిషోర్ పోటీ చేస్తానని ప్రకటించారు. మొన్నటిదాకా రాజకీయ సన్యాసం, మళ్ళీ ఎలక్షన్స్ అప్పుడు చూసుకుంటానంటూ ఏదో ఆశ్రమంలో కూడా చేరినోడు ఇప్పుడు అర్జెంటుగా ఆశ్రమం బయటకు వచ్చేసాడు. ఎన్నికల్లో పోటీ చేస్తానంటున్నాడు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజీనామా చేసి జాతీయ అధ్యక్షుడు అయినటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం వల్ల ఖాళీ అయినటువంటి నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాడు. 2006 నుంచి బంకీపూర్ నుంచి ఎన్నికవుతున్న నితిన్ నబీన్ ఈ ఏడాది ఏప్రిల్లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే సీటుకి రాజీనామా చేశారు. ఈ నెల 30వ తేదీన ఈ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతున్నటువంటి సందర్భంలో తనకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్, ఆర్జేడీలతో పాటు బీజేపీని కూడా కోరుతానన్నారు. పోటీ చేస్తానని ప్రకటించారు. ఎందుకు మరి ఇంకా పోటీ చేయడం? అప్పుడు వాళ్ళందరినీ అడుక్కునే గడికి బీజేపీ పోటీ చేయకుండా, బాబు ప్రశాంత్ కిషోర్ గారు మీ అంత దేవుడు ఇంకోడు లేడు, మా దగ్గర ఎవడు నాయకుడు లేడు, మీరు వచ్చి మా నియోజకవర్గంలో నాయకత్వం వహించమని చెప్తుందా? లేకపోతే కాంగ్రెస్ పార్టీ మేము అందరం అసమర్థులం, ఆర్జేడీ మాకెవరికి చేత కాదు, మీరు వచ్చి మమ్మల్ని అందరినీ పరిపాలించాలని చెప్తుందా? నువ్వు దమ్ముంటే పోటీ చేయి, ఇండిపెండెంట్గా అక్కడ గెలువు. అలా చేతకానపు లేదు, నీ పార్టీ ఉంది కదా, నీ పార్టీ పేరుతో గెలువు. మిగతా పార్టీలు వెళ్ళి పోటీ చేయకుండా గెలిచేటటువంటి కాన్సెప్ట్ అయితే ఇంకా నువ్వేం మాగాడివి, నువ్వేమి ఎన్నికల సలహాదారు. ఈయన రేపు పొద్దున భవిష్యత్తులో ఎవరికైతే ఈయన సపోర్టింగ్గా గెలిపించడానికైనా సిద్ధపడతాడో అవతల వాళ్ళతో మాట్లాడతాడేమో, బాబు మీరు పోటీ చేయొద్దని చెప్పేసి. ప్రతి మహిళకి 1500 ఇస్తానన్నారు. ఇవ్వలేదు అనే దాన్ని కవర్ చేయడానికి ఏదో ఒక కథన్నా చెప్పారు. P4 పెట్టాము అన్నటువంటిది. 1.5 కోట్ల ఏంటి, 2 కోట్ల మంది మహిళలకు ఇవ్వాల్సిన డబ్బులు ఆపేసి ఒక 5 లక్షలు 10 లక్షల నుంచి వరకు 2 లక్షల మందికి ఇచ్చేటటువంటి దాంతో అయిపోయిందన్నారు. అది పచ్చి అబద్ధం. నిరుద్యోగ భృతి అంతే, 50 ఏళ్ళకి పెన్షన్ అంతే, 60 ఏళ్ళ పెన్షన్ కూడా ఇవ్వట్లేదు. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు విచిత్రమైంది ఏంటయ్యా అంటే, ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారా ఇవ్వరా? యూనివర్సిటీలు ఏమో సర్టిఫికెట్లు ఇవ్వమని కాలేజీలకు చెబుతాయి. మా దగ్గర ఫీజు కట్టకుండా మేమెందుకు సర్టిఫికెట్లు ఇస్తామని కాలేజీలు అంటాయి. యూనివర్సిటీ ఎవడు, ప్రభుత్వం ఎవరు? వాళ్ళ కాలేజీలోకి నువ్వు ఫీజు కట్టాలి కదా. కట్టను, మేము ఫీజు రియంబర్స్మెంట్కి వ్యతిరేకం, ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేసేసాం, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, గతంలో ఉన్న బకాయిలు కూడా మేము కట్టం అని చెప్పేస్తారు. ఇప్పుడు ఏంటి వాళ్ళకి చెప్తున్నది? గతంలో బకాయిలు కట్టగానే ఇది చూస్తామన్నారు. చివరికి 4,500,000 కోట్లు ఇస్తామని చెప్పి ఏమీ చేయకుండా పోతున్నారు. ఇప్పుడు వాళ్ళు చదవాలా చదవక్కర్లేదా? ఇప్పుడు ఇద్దరు నష్టపోతున్నారు. ఒకటి విద్యార్థులు, వాళ్ళ కుటుంబాలు నష్టపోతున్నాయి. తమ బిడ్డను చదివించాలో లేదో తెలియదో చదవదు. అంటే ఒకవేళ డబ్బులు లేకపోతే వాళ్ళు చదివించడమో లేకపోతే వేరే పని కన్నా పెట్టుకుంటారు. అటు వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఇక విద్యకి దూరం అయ్యేటటువంటి పరిస్థితి. అంటే రోజు కాలేజీకి వచ్చి ఫీజులు అడిగించుకుంటుంటే మానసికంగా ఎంత మనోవేదన చెందుతాడు ఆ విద్యార్థి. అదే సందర్భంలో కాలేజీనేమో సర్టిఫికెట్లు ఇవ్వదు. పాస్ అయినటువంటి విద్యార్థులు పరిస్థితి ఏంటి? ఇంకోటి, ఈ ఫీజులు రాక ఆ కాలేజీల నిర్వహణ చేతకాక పాపం వాళ్ళు అల్లాడుతున్నారు. టీచర్లకి వాళ్ళకి జీతాలు ఇవ్వలేకపోతున్నారు, లెక్చరర్లకి. ఎంతమందిని హింసించడం ఎందుకు? మేము ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకాన్ని ఉంచుతాం లేదా తీసేస్తాం. ఇదేదో తేల్చి చెప్తే అటో ఇటో ప్రజలు కూడా తేల్చుకుంటారు కదా.